గౌతమవనం అనే రాజ్యానికి విక్రమ్ అనే రాజు ఉండేవాడు. ఆ రాజు పాలనలో రాజ్యం సంతోషంగా ఉండేది. పంటలు బాగా పండేవి. ప్రజలు శాంతియుతంగా ఉండేవారు. అలాంటి రాజ్యంలో ఒక తెలివైన చతురశాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. రాజ్యంలో తెలివైన వ్యక్తుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు ఆ చతురశాస్త్రి. రాజు కూడా ఆ బ్రాహ్మణుడి తెలివితేటల గురించి విని ఒకసారి తన దగ్గరికి పిలిపించుకున్నారు. రాజు దగ్గరికి ఆ బ్రాహ్మణుడు వస్తాడు. ఆ బ్రాహ్మణుడిని చిత్ర విచిత్రమైన ప్రశ్నలను అడిగాడు రాజు. అన్ని ప్రశ్నలకు చతురశాస్త్రి అద్భుతంగా సమాధానం ఇచ్చాడు. రాజుగారు బ్రాహ్మణుడితో, శాస్త్రి గారు, మీ కుటుంబం విషయాలేంటి? మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నా భార్య చనిపోయి 6 ఏళ్లు పూర్తిగా వస్తోంది. ఇంట్లో నేను, నా కొడుకు తులసీదాస్ మాత్రమే ఉంటున్నాం. నా కొడుకు పాఠశాలలో చదువుకుంటున్నాడు అని రాజుగారికి సమాధానం ఇస్తాడు. బ్రాహ్మణుడి అన్ని సమాధానాలకు రాజు చాలా సంతోషిస్తారు. కొన్ని కానుకలను చతురశాస్త్రికి ఇప్పించి పంపిస్తాడు. విక్రమరాజు పాలనలో గౌతమవనం సంతోషంగా శాంతి సామరస్యాలతో ఉన్నప్పటికీ రాజ్యంలో కొందరు సైనికులు ప్రజలను ఇబ్బంది పెట్టేవారు. ఒకరోజు చతురశాస్త్రి కొడుకు తులసీదాస్ పాఠశాలకు వెళుతూ ఉంటాడు. అప్పుడు రాజ్యంలోని ఓ సైనికుడు మరో సైనికుడితో, చతురశాస్త్రి కొడుకు వస్తున్నాడు. వాడు వాళ్ల నాన్నలాగా తెలివైనవాడో కాదో పరీక్షిద్దామని సైనికులు తులసీదాస్ వెళ్లే దారికి అడ్డుపడతారు. జరగండి, పక్కకు జరగండి, నాకు పాఠశాలకు ఆలస్యమవుతోంది, జరగండి అని అంటాడు. జరుగుతాం, కానీ ముందు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు, అప్పుడు నిన్ను వెళ్లనిస్తామని సైనికులు అంటారు. సరే, మీరు అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటో త్వరగా అడగండి. నా దగ్గర బంగారు నాణెం, వెండి నాణెం ఉన్నాయి. వీటిలో ఏది ఎక్కువ విలువైనదో చెప్పు. చెబితే నీకు ఆ నాణెం ఇచ్చి నిన్ను విడిచిపెడతాం అని అంటారు సైనికులు. దానికి తులసీదాస్ బాగా ఆలోచించి వెండి నాణెం ఎక్కువ విలువైనదని అంటాడు. ఆ బాలుడికి వెండి నాణెం ఇచ్చి సైనికులు అతన్ని వదిలేస్తారు. జరిగిన ఈ మొత్తం విషయాన్ని సైనికులు రాజుకు చెబుతారు. సైనికులకు రోజూ ఇదే ప్రశ్నను ఆ బాలుడికి వేయమని రాజుగారు ఆదేశిస్తారు. రాజు చెప్పినట్టుగానే సైనికులు ప్రతిరోజు ఆ బాలుడిని బంగారపు నాణెం విలువైనదా, వెండి నాణెం విలువైనదా అని ప్రశ్నించేవారు. రోజు వెండి నాణెమే విలువైనదని సమాధానం చెప్పేవాడు ఆ బాలుడు. అందుకు ప్రతిరోజు ఆ సైనికులు ఆ వెండి నాణెం ఇచ్చేవారు. ఈ విషయాన్ని సైనికులు రాజుకు చెబుతారు. రాజు విసిగెత్తిపోతాడు. వెండి కంటే బంగారం విలువైనది కదా, కానీ వెండి విలువైనదని ఎందుకు చెబుతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటాడు రాజు. వెంటనే బాలుడి తండ్రి చతురశాస్త్రిని పిలవమని ఆజ్ఞాపిస్తాడు. రాజు ఆజ్ఞ ప్రకారం చతురశాస్త్రి రాజు వద్దకు వస్తాడు. రోజు జరిగే విషయాన్ని రాజు చతురశాస్త్రికి చెబుతాడు. రాజు మాటలు విన్న చతురశాస్త్రి ఆశ్చర్యపోతాడు. రాజుగారి ఆజ్ఞ తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. ఇంట్లో కొడుకు చదువుకుంటూ ఉంటాడు. తులసీదాస్, నిన్ను నేనొకటి అడుగుతున్నా. బంగారం మరియు వెండి రెండింటిలో విలువైనది అంటే నువ్వు ఏదని చెబుతావు? నాన్నగారు, బంగారం వెండి కంటే విలువైనది. మరి సైనికులు నిన్ను చాలాసార్లు అడిగినప్పుడు వెండి విలువైనదని ఎందుకు చెప్పావు? నాన్నగారు, ఆ సైనికులు రోజూ నన్ను బాగా ఏడిపించేవారు. ఒకే ప్రశ్నను నన్ను చాలాసార్లు అడిగేవారు. నాన్నగారు, నేను వెండి నాణం విలువైనదని చెబితే అప్పుడు ఆ సైనికులు రోజూ నాకు వెండి నాణాన్ని ఇచ్చేవారు. ఒకవేళ నేను బంగారు నాణం విలువైనదని చెప్పి ఉంటే గనుక తర్వాతసారి నాకు బంగారం నాణం ఇచ్చేవారు కాదు. తన తండ్రికి దాచిన వెండి నాణాల దగ్గరికి తీసుకుని వచ్చి చూపిస్తాడు. కొడుకు తెలివితో ఆ నాణాలను పోగు చేశాడని అనుకుంటాడు చతురశాస్త్రి. చతురశాస్త్రి రాజుగారి ఆజ్ఞ ప్రకారం రాజు దగ్గరికి వస్తాడు. జరిగిన మొత్తం విషయాన్ని రాజుకు వివరిస్తాడు. రాజు చాలా సంతోషిస్తాడు. నా కొడుకు తన తెలివితేటలతో ఒక బంగారు నాణెం స్థానంలో 250 వెండి నాణాలు సంపాదించాడు. వాటి విలువ బంగారం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని చెబుతాడు. రాజు శాస్త్రి కొడుకు తెలివితేటలకు ఫిదా అవుతాడు. ఇంత చతురత ఉన్నవాడు తన రాజ్యంలో కావాలని తులసీదాస్ని తన రాజ్యానికి తనకు ప్రముఖ సలహాదారుగా నియమించుకుంటాడు రాజు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.